श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ॐ ऐं ह्रीं श्रीं शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वलायै नमः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ లలితా సహస్రనామ వైభవ సత్సంగానికి స్వాగతం. మనం 25వ నామం చెప్పుకోబోతూ ఉన్నాము. అమ్మవారి యొక్క తాటంకముల గురించి వర్ణించారు. అమ్మ పెట్టుకున్న చెవి దుద్దులు లేదా చెవి కమ్మలు, సూర్యుడు చంద్రుడు చెరొక కమ్మగా ఉన్నారు అమ్మకు అనే విషయాన్ని ఇక్కడ స్మరింపచేస్తూ, ప్రతి వ్యక్తికి కావలసినటువంటిది బుద్ధికి సూర్య ప్రకాశము, మనస్సుకి చంద్ర ప్రకాశం. అంటే సూర్యప్రకాశమైన చంద్రప్రకాశ సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని ప్రతి వ్యక్తి పొందాలి. ప్రతి పొందాలంటే ఏం చేయాలండి? చాలా సులభమైనటువంటి ఉపాయం ఏమిటి? అమ్మ యొక్క తాటంకములను స్మరించుకో. లేదా ప్రతిరోజు పగటి వేళ సూర్యుడు, రాత్రి వేళ చంద్రుడు దర్శనాన్ని ఇస్తూనే ఉన్నారు. ఆ దర్శనంలో నీవు ఆ స్పృహను, ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే నీకు సూర్య చంద్ర సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని, అంటే మనిషికి ప్రధానంగా ఉన్నవి రెండండి, మనస్సు బుద్ధి. స్పందించడానికి మనస్సు అయితే, ఇక్కడ గ్రహించడానికి, జ్ఞానాన్ని గ్రహించడానికి బుద్ధి. మనిషికి బుద్ధి సక్రమంగా ఉంటేనే అతడు మనిషి. సక్రమంగా లేదనుకోండి, మనిషిని తిరిగేస్తే ఏమవుతాడండి? సినిమా అయిపోతాడండి. మనిషి సినిమా. అంచేత సినిమా కావడానికి రాలేదు వీడు. ఎలా వచ్చాడు? మనిషిగా మాత్రమే కాకుండా మనీషి, మనస్సును నియమించుకునేటటువంటి వాడిగా, బుద్ధికి పదును పెట్టుకునేటటువంటి వాడిగా వచ్చాడు. అందుకే ఈ మానవ జన్మ యొక్క విశిష్టత అని ఇక్కడ మనకి సూర్య చంద్ర సంబంధమైనటువంటి విజ్ఞానం వ్యక్తికి కావాలి. తద్వారా వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి జాగృతమవుతుంది అని చెప్పారండి. అంతేకాదు, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అనేటటువంటి ఆ నామం ద్వారా అమ్మ యొక్క ముఖంలోని ఆ కాంతి, లక్ష్మీ కాంతి అనేటటువంటిది, ఆ దివ్యమైన కళ అమ్మ చెక్కిళ్లలో కనిపిస్తుంది. అమ్మ చెక్కిలి అని అనగానే నీకు ఈ లోకంలో ఎక్కడెక్కడ కాంతి ఉందో ఆ కాంతి అంతా అమ్మ యొక్క ముఖ కాంతి. ఆ ముఖ కాంతిలో మన హృదయాన్ని స్పందింప చేసేటటువంటివి ఏమిటవి? చెక్కిళ్ళు. చిన్నపిల్లవాడికి కూడా అమ్మ చెక్కిలి అంటే అందుకే అంత ఇష్టం. మనమంతా అమ్మకు చిన్న పిల్లలం. అటువంటి మనకు అమ్మ యొక్క సౌందర్యంలో, ముఖ సౌందర్యంలో చెక్కిలి భాగాన్ని కూడా వర్ణన చేస్తూ చెప్పారండి. ఇక ఆపై మనకి ఏం చెప్పారు అని అంటే, అమ్మ యొక్క పెదవులు చెప్పుకున్నాం కదా. అమ్మ పెదవుల యొక్క ఆ సౌందర్యము, ఆ మృదుత్వము మనకి మాధుర్యమైనటువంటి పదములను, అంతేకాదు
చక్కగా మాధుర్యమైనటువంటి పదాన్ని కూడా ప్రసాదించగలిగేటటువంటి తీయని పలుకుల తల్లి మన తల్లి. మరి ఇక పెదవుల మధ్యలో ఉన్నటువంటిది ఏమిటండి? అది మనం చెప్పుకోబోతూ ఉన్నాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోద్గల. శుద్ధ విద్య అంటే శుద్ధమైన విద్య. విద్యలో రెండు రకాలు కదండి, పొట్టకూటి విద్య, పరమార్థ విద్య. అంటే పొట్ట ఎవడుంటే పని చేస్తుందో వాడి గురించి తెలుసుకునేటటువంటిది పరమార్థ విద్య. సరే, పుట్టాం కాబట్టి బ్రతుకు తెరువు కోసం ఏదో ఎంత కష్టపడాలి, ఎంత సంపాదించాలి, దానితో జీవితాన్ని చక్కగా వైభవంగా సాగించుకోవాలి అనేటటువంటిదంతా పొట్టకూటి విద్య. ఇక్కడ మనకి లౌకిక అలౌకిక అనేటటువంటిది ఎలా ఉందో అలానే ఇక్కడ అమ్మ యొక్క విద్యలలో శుద్ధ విద్య, అధ్యాత్మ విద్య విద్యానాం అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్తారు. ఆ అధ్యాత్మ విద్య అనేటటువంటిది శుద్ధమైన విద్య. నీ బుద్ధిని శుద్ధం చేస్తుంది, నీ మనస్సును మాలిన్య రహితం చేస్తుంది. అటువంటి విద్య ఏదో అది శుద్ధ విద్య. దానికే మరొక పేరు బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, శ్రీ విద్య అని చెప్పేటటువంటిది. ఇంతకు అంతటి బ్రహ్మ విద్యకు శ్రీ విద్యకు అంకుర, శుద్ధ విద్య అంకుర కదా. అటువంటి బీజప్రాయము వలె ఒక ఆకారము కలిగినటువంటిది ద్విజ అంటే పళ్ళు. ద్విజ అని దీనికి ఎందుకు వచ్చిందంటే బ్రాహ్మణులకు ద్విజులు అని పేరండి. జన్మనా జాయతే శూద్ర, కర్మణ క్రియతే బ్రాహ్మణ. అంటే పుట్టడం అనేది ఒకసారి అయితే, ఎప్పుడైతే యజ్ఞోపవిత సంస్కారం జరిగిందో అది రెండవసారి పుట్టడం అన్నమాట అండి. అంటే ఎవరెవరికి ఉపనయన సంస్కారం ఉన్నదో వాళ్ళు రెండవసారి పుట్టినట్లు. అయితే అదే లెక్కనే పక్షులకి కూడా గుడ్డుగా ఒకసారి పుడతాయి, మళ్ళా గుడ్డు పగలగొట్టుకుని బయటకు వస్తాయి కదా, అది రెండవసారి. ఆ పక్షులకు కూడా వర్తిస్తుంది ద్విజత్వం అనేటటువంటిది. అంతేకాదు మన ఈ పళ్ళకు కూడా వర్తిస్తుంది. ఒకసారి చిన్నప్పుడు పుట్టినటువంటివి పళ్ళు మరలా అన్ని ఊడిపోయి మరలా తిరిగి వస్తాయి. అంచేత రెండు జన్మలు కలిగినటువంటి ఆ లెక్కలో మన ఈ టీత్ పళ్ళు కూడా వస్తాయండి. అంతేకాదు మనందరికీ రెండు పలు వరుసలు, కింద ఒకటి పైన ఒకటి ఎలా ఉందో అమ్మకు కూడా అలా రెండు పలు వరుస కలిగి ఉన్నటువంటిది అని చెబుతూ ఇక్కడ శుద్ధత్వం, ఒక స్వచ్ఛత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వపర భేదము ఉండదండి. ఎక్కడ ఈ తక్కువ ఎక్కువ లేదా నాది నీది అనేటటువంటి ఈ తేడా బుద్ధి ఎక్కడొస్తుంది అంటే శుద్ధత్వం లేని చోట వస్తుంది. శుద్ధత్వం లేని చోట ఏదో కనిపిస్తుంది, ఉన్నది తెలియదు, ఉన్నది కనిపించదు, లేనిది మరి ఏదో కనిపిస్తూ ఉంటుంది. తద్వారా నేను నాది, అంతేకాదు భయము, రాగము, ద్వేషము, చాలా రకరకాల భావాలు పుడుతూ ఉంటాయి. అందుచేత ఎవరి మనస్సు శుద్ధత్వం ఉంటుందో, శుద్ధిగా ఉంటుందో అక్కడ స్వపర భేదం లేకుండా ఉంటుంది. అప్పుడే అద్వైత స్థితిని, అద్వైత బుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఈ విద్యకు శుద్ధ విద్య అని చెప్పుకోవడం జరుగుతుంది. అజ్ఞానం వల్లనే నేను నా వాళ్ళు, మీరు మీ వాళ్ళు అనేటటువంటి ఆ భేదం కలుగుతుంది. అజ్ఞానం ఎప్పుడైతే అమ్మ యొక్క పలు వరుసను దర్శించి నమస్కరించామో మనలో ఉండేటటువంటి స్వపర భేదం పోతుంది. దానికి కారణమైనటువంటి అజ్ఞానం పోతుంది. తద్వారా ఈ శ్రీ విద్యను షోడశీ విద్య అంటే 16 బీజాక్షరములు కలిగినటువంటి మహా మంత్ర విద్య అని కూడా మనకి వివరిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక శుద్ధ విద్యాంకురాకార అన్నారు కదా, ఈ శుద్ధ విద్యకు అంకురం అంటే బీజంగా ఉంది అని అన్నారు కదా. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఒక విత్తనం తడిపితే ఏమవుతుందండి, అది ఉబ్బుతుంది, నాని ఉబ్బుతుంది, ఉబ్బిన తర్వాత అది పగులుతుంది. పగిలినటువంటి దానిలో మూలమైనటువంటిది ఏదైతే ఉందో అది పైకి అంకురిస్తుంది. అంకురించింది కాస్త నెమ్మదిగా పెరిగి చిన్న చిన్న ఆకులు వేసి క్రమక్రమంగా పెరిగి అది ఒక పెద్ద చెట్టయి దానికి పువ్వుల, పళ్ళ,
ఆకుల, నీడ అనేటటువంటివి ఇన్నింటిని ఇస్తూ ఉంటుంది. అయితే ఇంత పెద్ద చెట్టుకి మూల కారణం ఏమిటి? ఆ చిన్న విత్తు, ఆ విత్తనంలో ఉండేటటువంటి ఆ సూక్ష్మ భాగము, దాన్ని అంకురము అంటామండి. దీన్నే మనకి మంత్రపుష్పంలో కూడా నీవారసూకవత్తన్వి పీతాభా స్వస్యనూపమా అని మనకి చెబుతారు. అంటే విత్తనం ఇంత చిన్నదే అయినప్పటికీ అంత మహా పెద్ద వృక్షము ఎలా దాగి ఉందో అలానే అమ్మ యొక్క ఆ మహిమ అంతా ఏ ఒక్క చిన్న మంత్రంలో కూడా దాగి ఉంది. ఇలా అమ్మ ఒక మాట మాట్లాడుతుంది అంటే ఆ రెండు పలువరస ఎలా ఉంది అంటే రెండు పెదవుల మధ్యలో ఉన్నటువంటి ఆ అమ్మ యొక్క దంతములు అన్నింటికి అంకురములాగా ఉన్నది అని అన్నారండి. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అదిగో రెండు రకాలుగా ఉన్నటువంటి ద్విజపంక్తి అంటే దంతపంక్తితో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అమ్మ యొక్క దంతకాంతి అని దంతకాంతిని కూడా మనకి అభివర్ణన చేస్తూ వచ్చారు. అయితే వీటిల్లో మనకి చాలా విశేషంగా ఆ నుంచి ఆహా వరకు 16 అక్షరాలని మళ్ళా తర్వాత హల్లులు ఇలా కలిపి మంత్రంలో ఒక స్వరములకు ఉన్నటువంటి అంటే అక్షరాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతని చాలా విశేషంగా వర్ణించారు. వాటిని మాతృకలు అంటారు, మాతృకా వర్ణములు అని అంటారు. అంచేత వాటి జోలికి మనం పోవటం లేదు, అదంతా మంత్రశాస్త్రంలో ఉండేటటువంటిది. ఇక మనం తరువాత నామానికి వెళదాము. 26వ నామం. ఓం ఐం హ్రీం శ్రీం కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరాయై నమః. ఏమిటిది? కర్పూర వీటిక ఆమోద సమాకర్షత్ దిగంతర అని దీని పదచ్ఛేదం. కర్పూర, కర్పూరం మనందరికీ తెలుసు, మనం పచ్చకర్పూరము అంటామే అదనమాట. పచ్చకర్పూరముతో వీటిక అంటే తాంబూలం, పచ్చకర్పూరపు తాంబూలము యొక్క ఆమోద, ఆమోద అంటే సువాసన లేదా పరిమళాన్ని సమాకర్షతు చక్కగా గ్రహిస్తూ ఉన్నవట. ఎవరండి? దిగంతరములు అంటే అమ్మ తాంబూలం వేసుకుని సేవిస్తూ ఉంటే ఆ తాంబూలపు వాసన 10 దిక్కులకు వ్యాపిస్తూ ఉన్నదట. 10 దిక్కులు ఓ మా అమ్మ తాంబూలం వేసుకున్నది, అమ్మ తాంబూలం యొక్క సౌగంధం ఇన్ని దిక్కులా వ్యాపిస్తూ ఉంది అని 10 దిక్కులు ఆనందిస్తూ ఉంటాయటండి. అందుచేత అమ్మ యొక్క ఏ తాంబూలము దిగంతముల వరకు వ్యాపించి ఉన్నదో అటువంటి తాంబూల చర్వణం సేవిస్తూ ఉన్నటువంటి అమ్మ యొక్క ముఖార విందమునకు నమస్కారము అని మన ఈ శ్లోకం యొక్క అర్థమండి. ఇక్కడ చాలా విశేషాలు మనకి తెలియచేస్తూ ఉంటారు. మూక శంకరులు అని మీరు వినే ఉంటారు, తరచూ మన బ్రహ్మశ్రీ చాగంటి వారు గుర్తు చేస్తూ ఉంటారు. కంచి కామకోటి పీఠాన్ని అలంకరించినటువంటి మహానుభావులు వారు. అంటే ఇక్కడ అమ్మ చక్కగా ఆ కర్పూరము, పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలువ మిరియాలు, కవిరి, తమలపాకులు ఇవన్నీ కలిస్తే ఒక వీటిక అంటే తాంబూలం. అటువంటి ఇన్ని సౌగంధ ద్రవ్యాలు వేయడం వల్ల ఆ తాంబూలాన్ని సేవిస్తే నవ్వులుతూ ఉంటే గొంతు ఓపెన్ అవుతుంది కదండి, నవ్వులుతూ ఉండడం వల్ల చాలా సౌగంధం వస్తుంది. అలా అమ్మ వేసుకున్నప్పుడు ఉన్నటువంటి సౌగంధం చుట్టుప్రక్కల ఆహా 10 దిశలా వ్యాపిస్తుంది అన్నారండి. ఒక్కసారి ఊహిస్తే ఒక మనిషి వేసుకుంటే ఆ గది వరకు వ్యాపిస్తుందండి. మరి అమ్మ వేసుకుంటే
ఒక ఇంటిలో ఉన్న అమ్మ వేసుకుంటే ఇల్లంతా వ్యాపిస్తుందండి. మరి విశ్వమంతా వ్యాపించుకున్న అమ్మ వేసుకుంటే ఒక ఇంటికే వ్యాపిస్తుందా? కాదు కాదు, విశ్వమంతా వ్యాపిస్తుంది. సరే, తాంబూలం వల్ల ఉండేటటువంటి లాభాలు చాలా ఉన్నవి అంటారు. తాంబూల చర్వణం వల్ల పళ్లకు గట్టిదనం వస్తుంది అని, తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది అని, అంతేకాదు నాలుక పండుతుంది, నోరు పండుతుంది, ఎర్రని రంగులో చూడడానికి అందంగా ఉంటుంది, తద్వారా నోటి దుర్వాసన లేకుండా ఉంటుంది. కొంతమంది బాగా మాట్లాడుతుంటే ఎంతటి దుర్వాసన వస్తుందో, అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా నోరు మూసుకుని మాట్లాడుతూ ఉంటాం. అంటే మన నోటి నుంచి వచ్చేటటువంటి తుంపర్లు వారి మీద పడకూడదు అనేది ఒకటైతే, దుర్వాసన వారికి వెళ్ళకూడదు అనేటటువంటిది. అంచేత ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి నోటికి తాంబూలం అనేటటువంటిది ఒక ఔషధం. అంచేత మాట్లాడుతుంటే వారితో ప్రక్కన కూర్చుని వినేటటువంటి వాళ్ళు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెబుతూ, ఇక్కడ ఏ తల్లి అయితే తాంబూల చర్వణం చేసి ఆ తాంబూలంలో ఇంత పిడచ ఎవరికైనా ప్రసాదంగా ఇస్తే వాళ్ళ జన్మ ధన్యమైపోయిందండి. కాంచీపురంలో కామాక్షమ్మ ఉంది కదా, ఆ తల్లి ఎప్పుడెప్పుడు ఏ సమయంలో విహరిస్తుందో తెలియదండి, స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేదట. అలా విహరిస్తూ ఉన్నప్పుడు ఆ మండపానికి చుట్టూరు ఏవైతే ఉన్నవో చిన్న చిన్న మండపాలు, ఆ మండపంలో కూర్చుని చాలా మంది ఉపాసకులు, శ్రీ విద్యోపాసకులు వేద పారాయణం చేసేవారు, జపం చేసేవారు ఇప్పటికీ ఉంటారండి. అలా ఉన్న సమయంలో మన అమ్మ కాస్త కాళ్లకు పెట్టుకున్నటువంటి ఆ అందెల సబ్బడితో ఓ చక్కగా నోటిలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎన్ని సౌగంధాలతో కర్పూర వీటిక అని అన్నారు కదా, కర్పూరము మొదలైనటువంటివి వెయ్యబడినటువంటి ఆ తాంబూలాన్ని సేవిస్తూ అమ్మ వస్తూ ఉందండి. ఒక ఉపాసకుడు జపం చేస్తూ ఉన్నారు, అతన్ని చూసి నోట్లో పిడచ తీసి ఇలా అమ్మ ఇవ్వబోయిందండి. ఇస్తే అతనికి ఒక స్త్రీ ఎంగిల ఏమిటిది అని అనుకున్నాడు. కొంతమంది అమ్మలో ఆడతనాన్ని చూస్తారు, మరికొందరు ఆడతనంలో అమ్మతనాన్ని చూస్తారు. ఎవరు గొప్పవారు? అమ్మతనంలో ఆడతనాన్ని చూసేటటువంటి వాళ్ళు లౌకికులు. ఆడతనంలో కూడా అమ్మతనాన్ని చూస్తాడే అతడు భక్తుడు. ముందుగా చెప్పినటువంటి వాడు భక్తుడైతే కాడు, మరి రక్తుడు అని చెప్పాలో లేకపోతే అది కూడా వర్తించదు. ఇక్కడ ఎప్పుడైతే అమ్మే సాక్షాత్తు ఇస్తూ ఉంటే పాపం అప్పుడు ఆయనకి నేను శ్రీ విద్యోపాసకుణ్ణి కదా, నేను ఒక ఆడదాని ఎంగిలి తినడం ఏమిటి అని అనుకున్నాడే తప్ప వచ్చింది సాక్షాత్తు అమ్మవారు అని గుర్తించలేకపోయారు. సరే, ఇంకొంచెం 2 అడుగులు అమ్మ ముందుకు వేసింది. అక్కడ ఒకరు మూగవాడు, అతడు కూడా ఉపాసకుడే. అమ్మను చూశారు, చూసి చూడడంతో గ్రహించారండి. ఇక్కడ మనకు ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ఎవడికి పంచేంద్రియాలు పని చేస్తాయో వాడికి సత్తా తక్కువ ఉంటుందండి. ఎవడికి పంచేంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియం పని చెయ్యకపోయినా ఆ శక్తి మరొక ఇంద్రియానికి వెళ్ళిపోతుందండి. అంటే చెప్పాలంటే మనస్సుకు వెళ్ళిపోతుందండి. మూగవాడు మనం నోరున్నందుకు ఎన్ని డబడబడబడ మాట్లాడుతూ ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటామండి, ఎంత టైం వేస్ట్ చేసుకుంటామండి, ఎంత ప్రాణశక్తి వృధా అయిపోతుందండి. పనికొచ్చే మాట అయితే పర్వాలేదు, పనికిరాని మాటలు ఎన్నో మనందరికీ తెలుసు. మరి ఎవరైతే మూగవాడో ఈ శక్తి, ఈ సత్తా మనస్సుకు చేరి ఆ మనస్సు యొక్క ఏకాగ్రత బాగా ఉంటుందన్నమాట. ఇక కొంతమంది పాపం చూపు ఉండదు, మనకి కళ్ళున్నవి కదా అని పనికొచ్చేవి పనికి రానివి అన్నీ చూస్తూ ఉంటామండి. చూస్తూ చూస్తూ మన శక్తి ఇలా వృధా అయిపోతుందండి. అదే కళ్ళు లేనటువంటి వాడికి ఈ శక్తి, ఈ ఏకాగ్రత మనస్సు దగ్గర ఉంటుంది. ఆ మనస్సుతోటే కళ్ళు లేకపోయినా ఇట్టే గ్రహిస్తూ ఉంటాడండి. సూక్ష్మగ్రాహ్యత వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఇది మనం చూస్తూనే ఉంటాం. అలానే ఇక్కడ మూగవారు అయినటువంటి ఈ మహానుభావుడు వచ్చినటువంటి అమ్మ జగదంబ అని గుర్తించారండి.
ఈవిడ వట్టి అమ్మ కాదు బ్రహ్మ అని గుర్తించారని. గుర్తించి నమస్కరించి అలా చూస్తూ నోరు పెళ్ళగించి అలా ఉంటే ఆ తల్లి తీసుకొచ్చి ఆ తాంబూలపు పెడుతు చేతిలో పెట్టుకుని ఉంది కదండి, ఆ మహానుభావుడి నోట్లో వేసిందండి. అంతే, ఆ వేసిన పిడచ చప్పరించారు, కళ్ళు మూసుకున్నారు, అంతే స్తోత్రం చెయ్యడం మొదలు పెట్టారండి. మనకి దీనికి పరమాచార్య స్వామి వారు అంటారండి, ఒక శిశువు కన్ను మొదలైనటువంటి ఇంద్రియముల యొక్క పాఠవం ఏర్పడటానికి అంటే సామర్థ్యం కలగడానికి ముందు మనోభావ మాత్రం చేతనే తన కోరికను ఏ రీతిగా భావిస్తాడో అట్లే ఆర్యాశతకము అనేటటువంటి ఒక 100 పద్యాలండి. ఆర్యాశతకం అంటే అమ్మ ఎవరో, ఆ వచ్చిన అమ్మ వట్టి అమ్మ కాదు, చాలా గట్టి అమ్మ. ఎవరది? బ్రహ్మ. బ్రహ్మయే అమ్మగా వచ్చింది. అందరికీ ముందు ఉన్నటువంటిది ఆర్య అని గుర్తించి ఆ ఆర్యా శతకాన్ని వారు అనుసంధానం చేశారండి. అంటే ఒక భక్త శిశువు యొక్క మన ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఆ మన ప్రవృత్తిలో ఆ అంబిక అమ్మ యొక్క ఆ స్వరూపం ఎలా ఉంటుందో దాన్ని అనుసంధానం చేస్తూ 100 శ్లోకాలండి. ఎవరి ఈడ? మూగవాడు. మూగవాడు అమ్మ అనుగ్రహం కలిగి ఇంత తాంబూలపు పిడచ నోటిలో పెట్టేసరికి కలిగినటువంటి ప్రభావం అండి, కలిగినటువంటి ఆ సత్త, ఆ శక్తి ఒక 100 శ్లోకాలు ఆర్యాశతకము అంటారండి. ఇక తర్వాత శిశువు కొంచెం గ్రహణ శక్తి కాస్త పెరిగిందండి. పెరిగినటువంటి అతనికి ఏవి తొందరగా దొరుకుతాయి అని అంటే పారాడుతూ ఉన్నటువంటి ఆ శిశువుకి అమ్మ పాదాలు కదండి దొరికేది. అందుచేత అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా పైకి చూసేసరికి అమ్మ చూసి ఎత్తుకుంటుంది. అంచేత పిల్లవాడికి దొరికినటువంటి ఆ పాదాలు అనేటటువంటి దాన్ని ఇక్కడ పాదార వింద శతకము అంటే అమ్మ యొక్క ఆ దర్శన స్పర్శనాదులతో ఇంకేముంది నాకు దొరికేసింది, మా అమ్మే నాకు దొరికేసింది, అంతా దొరికేసింది అని ఆనందిస్తాడు ఆ భక్తి కలిగినటువంటి ఆ శిశువు. ఈ రీతిగా అమ్మ యొక్క పాదారవింద శతకం. పాదములు అవి ఏమిటవి? కాళ్ళు కాదండి, అరవిందములు అంటే పద్మములు, పాద పద్మములు. ఆ పాద పద్మముల మీద ఆసువుగా 100 శ్లోకాలు చెప్పారండి. ఇక ఆ తర్వాత మనస్సు జ్ఞానేంద్రియముల యొక్క స్ఫూర్తి బాగా కలిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే వాక్ ప్రసారం అవుతుంది. అలాగే తన ప్రేమకు స్థానమైనటువంటి వస్తువుని నిరర్గళంగా ఇదిగో ఇలా ఉంది, నాకు ఇలాంటిది కావాలి అని ఒక పిల్లవాడు మాట్లాడడం వచ్చిన తర్వాత ఎలా చేస్తాడో అలా ఆ మూకశంకరులు అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి శతకము స్తోత్రం చేయడం మొదలు పెట్టారండి. ఇది 3వ శతకం స్తుతి శతకము అని. ఇక ఆ తర్వాత లౌకిక విద్యలందు నేర్పరి అయినటువంటి వాడు ఒక యువకుడు ఏ రీతిగా లౌకిక సంపదల్ని పొందడానికి అర్హుడవుతాడో అదే రీతిగా పూర్వకృప ఫలంగా స్తుతికి ఫలంగా ఆ భక్తుడికి అంబికా కటాక్షం కలుగుతుంది. మరి కలిగినటువంటి ఆ కటాక్షం వల్ల జ్ఞానానుభవం కలుగుతుంది. ఆ జ్ఞానానుభవాన్ని పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు, జ్ఞానానుభవం ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని కటాక్ష శతకం అంటే అమ్మ కరుణించింది. పాదాలు ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నారో అమ్మ నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని వర్ణన చేయడం మొదలు పెట్టారండి. పాదారవింద శతకం తర్వాత స్తుతి శతకం. తర్వాత అమ్మ ప్రేమగా చూసింది, కాడబట్టి ఇలా అమ్మ వైపు చూశారు, అంతే అమ్మ చూసింది. ఇంకేముంది, పారవశ్యం కలిగింది. ఆ అమ్మ ఎంత ప్రేమగా కటాక్షించిందో ఆ కటాక్షాన్ని కటాక్ష శతకంగా మనకి అందించారండి. ఇక ఆ తర్వాత ఇంతటి కరుణా కటాక్ష వీక్షణములను పొందినటువంటి అతడు అమ్మ యొక్క ముఖారవిందాన్ని చూశాడు. ముందుగా ఎవరైనా కళ్ళు కదండి చూస్తాము, అంచేత కళ్ళను చూశారు. ఆ తర్వాత అమ్మ ముఖాన్ని చూస్తే మందస్మిత వదనార వింద చిరునవ్వులు చిందించిందండి. అంతే, ఆ చిరునవ్వులలో
మందస్మిత చంద్రిక అంటే చిరునవ్వులు అనేటటువంటి వెన్నెలలో విహరిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నటువంటి ఆ భక్తుడు ఏ రీతిగా అనుభవిస్తాడో ఆనందాన్ని, దాన్ని మందస్మిత శతకం అంటే. చూడండి, మూగవాడు అమ్మ యొక్క తాంబూలపు పిడచను పొంది దాన్ని ఆస్వాదించడంతో ఎంతటి స్థితి కలిగింది అంటే, ఒకేసారి 500 శ్లోకాలు అమ్మను అభివర్ణన చేశారండి. 500 శ్లోకాలతో స్తుతించారండి, కీర్తించారండి. దానికి అమ్మ చాలా ఆనందించి ఏం వరం కావాలో కోరుకొని ఆయన అన్నారండి. మనమైతే ఏం కోరుకునేవాళ్ళము? వారన్నారు, అమ్మా ఏమీ కోరిక లేదమ్మా, నీ అనుగ్రహం, నీ ప్రసాదం ఇచ్చావు. ఎంతటి ప్రసాదం అనేది ఎవరికి లభ్యమవుతుందండి? బహుశా అది పరమశివుడికి లభ్యమవుతుందేమో, ఇతరులకు లభ్యం కాదు. అలాంటి ప్రసాదాన్ని నాకు ఇచ్చావు, నీ ప్రసాద ప్రభావము ఇదిగో ఈ వాక్కు కాస్త వ్యక్తమయ్యింది, అభివ్యక్తమయ్యింది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి మనకి ముందు నామాల్లో కూడా వస్తుందండి. ఎంతటి స్థితిని కలిగించి లోపల ఉన్న దాన్ని ఒక వాక్కు ద్వారా అభివ్యక్తం చేయించావమ్మా, చాలు. ఏ వాక్కు అభివ్యక్తమై ఎన్ని శతకాలను చదివిందో ఆ వాక్కు మరల నాకు లేకుండా చెయ్యమ్మా అన్నారు. ఆ తల్లి నవ్వుకుంది, తథాస్తు అన్నది. అంతే. ఆ తరువాత కాలంలో వారే ఈ కాంచీపుర పీఠానికి, ఇప్పుడున్నటువంటి కంచి కామకోటి పీఠానికి వారు కూడా పీఠాధిపతులు అయ్యారనమాట. ఇంతకు తాంబూల ప్రభావం ఎంత గొప్ప స్థితిని కలిగి ఉన్నదండి. అలా అమ్మ యొక్క తాంబూలాన్ని, తాంబూలం వేసుకున్నటువంటి అమ్మ ముఖార విందాన్ని ఎవరైతే దర్శిస్తారో, స్మరిస్తారో, మరి వాళ్ళకి లాభం ఏమిటండి? ఇదిగో మూగ శంకరులకి ఎంత లాభం కలిగింది. మన వాక్కుకు పటుత్వం వస్తుంది, మన మనస్సుకు స్థిరత్వం వస్తుంది, మన నోటిలో దుర్వాసనే కాదు, మనస్సులో ఉన్నటువంటి దుర్వాసనలన్నీ దూరమైపోతాయి. ఎందుకని? అమ్మ వేసుకున్నటువంటి తాంబూలము యొక్క సౌగంధము దిగంతరము. దిగంతరం అంటే దశ దిశలు వ్యాపిస్తుందంటే, దశ దిశలలో నేను ఏదో ఒక దిశలో ఉన్నాను కదా, ఏదో ఒక దిశలో నేను ఉన్నాను. ఏదో ఒక దిశలో నేను ఉన్నప్పటికీ అమ్మ వేసుకున్నటువంటి తాంబూల సౌగంధము నా వరకు వస్తుంది. నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా మనస్సుని, నా వాక్కుని, నా బుద్ధిని అన్ని శుద్ధం చేస్తుంది. ఇది అమ్మ యొక్క ఈ నామానికి ఉన్నటువంటి ప్రభావం. 27వ నామానికి వెళదాం. ఓం ఐం హ్రీం శ్రీం నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చప్యై నమః. నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి. వినిర్భసిత అనేటటువంటిది ఒక పదం అండి. నిజ అంటే తన యొక్క సహజమైనటువంటి, సల్లాప సంభాషణలో అమ్మ మాట్లాడుతుంటే చాలా సహజంగా మాట్లాడుతుంది. ఇంత సహజంగా మాట్లాడినటువంటి మాట కూడా ఎలా ఉంటుందంటే మాధుర్యం. చెప్పుకున్నామే, పెదవుల యొక్క మాధుర్యము, లోపల ఉన్నటువంటి ద్విజపంక్తి, ఆ పండ్ల నుండి, పండ్ల లోపల ఉన్నటువంటి వేసుకున్న తాంబూలము, తాంబూలంతో ఎర్రబడినటువంటి అమ్మ ఆ జిఫ్ఫ, నాలుక నుండి వచ్చేటటువంటి ఆ భాష ఎలా ఉంటుంది? మాధుర్యంగా ఉంటుంది. మరి ఎంతటి మాధుర్యంగా ఉన్నటువంటిది ఏం జరిగిందండి అని అంటే, వినిర్భత్సిత. వినిర్భత్సిత విశేషంగా లేదా అధికంగా అదలింపబడినటువంటి లేదా తిరస్కరింపబడినటువంటి కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణకున్నటువంటి పేరండి. వీణకు గల పేరు కచ్చపి. నారదుడి యొక్క తంబురకు మహతి అని, వేరే తుంబురుడు వాయించేటటువంటి వీణకు బృహతి అని, ఇలా ఏవో పేర్లు ఉన్నవి. అలా ఇక్కడ సరస్వతి వాయించేటటువంటి వీణ యొక్క పేరు ఏమిటి? కచ్చపి అని.
అమ్మవారి పలుకులు అనేటటువంటివి అమృతపు చినుకులైతే ఆ అమ్మ కాస్త సంభాషణలో ఆ ప్రతి అక్షరము ప్రతి స్వరము ఒక మకరంద మాధుర్యాన్ని మించి ఉంటుంది. ఎందుకు ఈ నామం ఇలా చెప్పారండి అని అంటే, సంగీతాన్ని చక్కగా పలికించేటటువంటిది వీణ. వీణానాదం చాలా బాగుంటుంది, మన అందరికీ తెలుసు. అయితే ఇంత వీణానాదాన్ని మోగించేటటువంటి సరస్వతీదేవి ఏం చేస్తుందండి? అమ్మ దగ్గర వీణానాదాన్ని అంటే వీణా కచేరీ చేస్తుంది. ఎవరు ఈవిడి వాయించేటటువంటి ఆవిడ? సంగీతానికి సాహిత్యానికి కూడా అధిష్టాత్రి. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం అని చెప్తూ ఉంటారు. తల్లి యొక్క రెండు స్తనములు ఏమిటి? విశేషించి సరస్వతీ మాతకు ఒకటి సంగీతము, రెండు సాహిత్యం. ఈ సంగీతం అనేటటువంటిది ఆపాతం. ఎక్కడ మనం ఏది విన్నా, సంగీత జ్ఞానం లేకపోయినా, శిశువు దగ్గర నుంచి పశువు దగ్గర నుంచి ఆఖరికి విషం కలిగి ఉన్నటువంటి పాము దగ్గర నుండి సంగీతానికి అందరూ లోనవుతారు. ఏడ్చే పిల్లవాడికి కూనిరాగం తల్లి తీస్తే ఏం చేస్తాడండి? వాడు హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. అలానే ఇవాళ మ్యూజిక్ పెట్టి పశువులను, అంటే అవి ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు, ఎక్కువగా పాలిచ్చేట్లుగా ఆ మ్యూజిక్ థెరపీ అని చేస్తున్నారండి. తద్వారా సంగీతానికి వశమై అవి పరవశించి పాలు కూడా పశువులు కూడా ఎక్కువ ఇస్తూ ఉన్నవి. అదే సంగీతానికి లోనై పెద్ద పెద్ద క్రూర సర్పములు కూడా ఆ నాదానికి వశమై ఆ నాదాన్ని వింటూ ఉంటే, చెవులు వింటూ ఉంటే కళ్ళు మూసుకుపోతాయట. కళ్ళు తెరిస్తే చెవులు వినబడవట. పాముకి ఏదో ఇంద్రియం ఒకేసారి ఇది పనిచేస్తే అది పని చెయ్యదట. అంటే చెవులు పని చేస్తే కళ్ళు పని చెయ్యవట, కళ్ళు పని చేస్తే చెవులు పని చెయ్యవట. అటాని ఎందుకంటామంటే మనం పట్టుకుని ఏం చూడలేదు కాబట్టి, మనకి తెలియని దాన్ని ఏదైతే శాస్త్రం చెబుతుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటామండి. అంచేత పాము ఎలా ఉందని పట్టుకుని మనం చూడలేం కదండి. సో ఇలా నాదానికి వశమైపోయేటటువంటివి, విషపుడుగు కూడా నాదానికి వశమవుతుంది. అంచేత ఏకం ఆపాత మధురం అన్నారండి, సంగీతం ఆపాదం. ఇక రెండవది ఉందే సాహిత్యం, ఆలోచనామృతం. ఎంతెంత మనం ఆలోచిస్తూ ఉంటాము, దాని నుంచి ఏదో బావిలోంచి నీరు తోడినట్లుగా ఆ మాధుర్యం ఊరుతూనే ఉంటుందండి ఒక్క పదాన్ని. ఇప్పుడే మనం చెప్పుకున్నామే, అమ్మ యొక్క నామాన్ని అమ్మ వేసుకున్నటువంటి కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అని దీని గురించి మనం ఆలోచన చేశామనుకోండి, ఆహా తాంబూలం అంటే ఎలా ఉంటుంది. ఆ తాంబూలం అమ్మ కాస్త వేసుకున్నటువంటి ఆ తాంబూలము నుండి వస్తూ ఉన్నటువంటి సువాసన మొత్తం దశ దిశలా వ్యాపించి ఉంది. మరి నాకు అది అందుతుందా లేదా? నేనెక్కడున్నాను, అది నాకు కూడా వస్తుందా అని ఒక్కసారి సునిశ్చితంగా మన బుద్ధిని ఏకాగ్రపరిచితే, అవును అమ్మ నామంలో ఇది ఉంది కాబట్టి, అమ్మ తాంబూలం వేసుకుని ఉంది కాబట్టి ఆ తాంబూల సౌగంధం నాకు కూడా, నా ఇంద్రియాలకు కూడా సోకి తీరాల్సిందే. అమ్మ ఆ సౌగంధము ఏదో ఒక దిక్కుకి అని చెప్పలేదు, దశ దిక్కులకు దిగంతరాల వరకు వ్యాపిస్తుంది అన్నారు కాబట్టి నాకు కూడా వర్తిస్తుందని ఒక్కసారి ఆలోచన చేశామనుకోండి, ఆ ఆలోచనలో ఏమవుతుంది? అమృతం, మాధుర్యం మనకి ప్రసాదింపబడుతుంది. అంటే మనం అందుకోగలము. అంతేది ఇక్కడ సంగీతము సాహిత్యము రెండు స్థనములుగా కలిగినటువంటి తల్లి, సంగీత సాహిత్యములకు అధిష్టాత్రి అయినటువంటి సరస్వతీదేవి వీణ మోగిస్తూ ఉంటే అమ్మ ఆహా ఎంత బాగా వాయించావు సరస్వతి అని అభినందించిందటండి. ఎప్పుడైతే ఆ అమ్మ ఈ అమ్మను అభినందించిందో, ఆ అభినందనలో పలికినటువంటి ఆ అక్షరముల యొక్క మాధుర్యానికి ఈమె పరవశించి, అరెరే ఆ మాధుర్యం ముందు ఈ వీణానాద మాధుర్యం ఏ మూల ఏ పాటి అని అక్కడే ఉన్నటువంటి ఆ కవర్ తీసి తొడిగేసిందటండి సరస్వతీదేవి. దేనికి? వీణకి తొడుగు వేసేసిందటండి.
దాన్ని మనకి సౌందర్య లహరిలో శంకరాచార్య స్వామి వారు కూడా చాలా బాగా చెప్తారు, విపంచా గాయత్రి అని అంటూ. అంచేత వీణానాదమును మించినటువంటి మాధుర్యము కలిగినటువంటి మాటలు కలిగినటువంటి తల్లి మన తల్లి. అంటే అంత ప్రేమగా మాట్లాడుతుంది అని మనకు తెలిసిందనుకోండి, నాతో ఎవరూ మాట్లాడలేదని మనకు అనిపించింది అనుకోండి, అమ్మతో మాట్లాడదాం, అమ్మ నువ్వు నాతో మాట్లాడన్నావు కూడా, అప్పుడు అమ్మ మాటలు మనకి వినిపిస్తాయి. సో ఇవన్నీ మనకి సాధనలో చాలా సులభమైనటువంటి ఉపాయములు. దాని వివరం మనం రేపు ఇంకా తెలుసుకుందాం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.